కలెక్టర్ను అధికార పార్టీ నేతలు దుర్భాషలాడారంటూ కావలికి చెందిన బీజేపీ మహిళా నేత పద్మావతి శ్రీదేవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలకి తెరతీస్తే అందుకు ఒప్పుకోలేదని కలెక్టర్ను అవమానించారన్నారు. కలెక్టర్గా పనిచేసి బదిలీ అయిన శేషగిరిబాబు కన్నీళ్లతో జిల్లా నుంచి వెళ్లారన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి సంఘటన ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన చెందారు. వైసీపీ నాయకులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కలెక్టర్గానే నెల్లూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన మిర్యాల వెంకట శేషగిరిబాబు గారిని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ చూస్తూ ఉండగా బండ బూతులు తిట్టి ఈ జిల్లాకి మాయని మచ్చలా తయారైంది. ఇంతకంటే హేయమైన చర్య, ఇంతకంటే దిగజారుడు పరిస్థితిని నేను ఎక్కడ చూడలేదు. అక్షరం మొక్కలేని ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారులను బెదిరించేవాడే. పైగా వాళ్ళకి పై స్థాయి నాయకులు ఒత్తాసు. సిగ్గు లేదండి ఇట్లాంటి పనులు చేయడానికి. ఓ పక్క కరోనా కట్టడి చేయలేక దాన్ని గాలికి వదిలేశారు. జనాలు ఎట్టన్నా నాశనం అయిపోయి మీకు మీ భూములు, మీ ధరలు, మీ రేట్లు, మీ డబ్బు, మీ అధికారం, మీ పెత్తనాలు ఇవే ముఖ్యం. చిన్న విరామం తర్వాత